అందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారా అరుణాచల క్షేత్రం యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకుందాం. మన పురాణాలలోని స్కంద పురాణం ప్రకారం ఇక్కడ జరిగిన ఒక సంఘటన గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ప్రళయకాలం అనంతరం మళ్ళీ సృష్టి చేయడం మొదలుపెట్టిన బ్రహ్మ సకల జీవరాశులను సృష్టి చేయడం ఆరంభించారు. మాయ వలన బ్రహ్మ అహంకారానికి లోనై ఈ సృష్టికి తానే ఆదిదేవుడనని భావించసాగాడు. అలా అన్ని లోకాలు సంచరిస్తూ బ్రహ్మ చివరికి వైకుంఠం చేరుకుంటారు. వైకుంఠంలో యోగ నిద్రలో ఉన్న విష్ణువును చూసి కోపగించి తనకు మర్యాదపూర్వమైన నమస్కారం చేయలేదని భావించి కోపంతో వాగ్వాదానికి దిగుతాడు. క్రమంగా విష్ణువు బ్రహ్మ మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధం వలన లోకాలు కంపించసాగాయి. అప్పుడు దేవతలు భయాందోళనతో శివుణ్ణి ఆశ్రయించారు. అరుణాచల ఆవిర్భావం ఎలా జరిగింది? అప్పుడు శివుడు ఒక పెద్ద అగ్నిస్తంభంలాగా బ్రహ్మ విష్ణు మధ్యన చేరి ఈ విధంగా పలుకుతాడు. మీ ఇద్దరిలో ఎవరు గొప్పో నేను నిర్ణయిస్తాను. ఈ అగ్నిలింగం యొక్క ఆది ఒకరు మరియు అంతం ఒకరు చూసి రావాల్సిందిగా చెప్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు హంసవాహనంతో అంతం చూడడానికి ఆకాశం వైపు వెళ్తాడు. విష్ణువు వరాహ అవతారం దాల్చి భూమిని తవ్వుకుంటూ పాతాళంలోకి వెళతాడు. విష్ణువుకి అగ్నిలింగం యొక్క ఆది కనిపించకపోయేసరికి తిరిగి మొదలుపెట్టిన చోటికే చేరుకుంటాడు. బ్రహ్మకు కూడా అంతం దొరకదు. కానీ కొంచెం సేపటికి పైనుంచి ఒక మొగలి పువ్వు కిందకి రాసాగింది. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావని బ్రహ్మ అడగగా మొగలి పువ్వు శివుని శిరస్సుపై నుంచి జారి ఇలా కిందకి వస్తూ ఉన్నాను అని బదులిచ్చింది. అప్పుడు బ్రహ్మ నువ్వు శివుని శిరస్సును చూసి వస్తున్నావా అని అడగగా అవును అని సమాధానమిచ్చింది. బ్రహ్మ తనకు ఒక సహాయం కావాలని తాను కూడా శివుని యొక్క శిరస్సును చూశానని సాక్ష్యం చెప్పవలసిందిగా కోరతాడు. అందుకు మొగలి పువ్వు సరేనని బదులిచ్చింది. ఇంకొంచెం దూరం పోగా కామధేనువు ఎదురు రాసాగింది. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావని అడగగా నేను శివుని శిరస్సు మీద క్షీరాభిషేకం చేసి వస్తున్నాను అని బదులిచ్చింది. నువ్వు నేను శివుని శిరస్సు చూశానని సాక్ష్యం చెప్పాలి అని కామదేవుని అడగగా కామధేనువు మొదట సంకోచించిన తర్వాత సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకున్నది. అప్పుడు బ్రహ్మదేవుడు తను మొదలుపెట్టిన చోటుకే తిరిగి చేరుకుంటాడు. విష్ణువు తను ఓడిపోయానని తనకు శివుని యొక్క ఆది కనిపించలేదని చెప్తారు. బ్రహ్మదేవుడు మాత్రం తను చూశానని తనకి ఇద్దరు సాక్షులు కూడా ఉన్నారని శివుడికి చెబుతారు. అప్పుడు శివుడు మొగలి పువ్వును ప్రశ్నించగా మొగలి పువ్వు అవునని బదిలిసాగింది. కామదేవుని ప్రశ్నించగా తలతో అవును అని తోకతో కాదు అని బదులిచ్చింది. శివుడు తన దివ్య దృష్టితో జరిగినదంతా గ్రహించి కోపంతో మొదటి సాక్ష్యానికి గాను మొగలి పువ్వును నువ్వు నా పూజకు పనికిరావు అని శపిస్తాడు. తర్వాత కామధేనువు వైపు తిరిగి తలతో ఆవునని తోకతో కాదని సమాధానం చెప్పావు కనుక నీ తల భాగానికి ఎవరు పూజలు చేయరు. నీ వృష్ట భాగం పూజనీయమని అని శపిస్తారు. తదుపరి బ్రహ్మ వైపు తిరిగి కోపాద్రిక్తుడై పంచముఖాలతో ఉన్న బ్రహ్మదేవుడి ఊర్ధ్వముఖం అనగా పైకి చూడబడిన ముఖాన్ని తుంచివేస్తాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మపై జాలితో మన ముగ్గురం త్రిమూర్తులమని ఒకరికి భేదం లేదని బ్రహ్మదేవుని విడిచిపెట్టవలసిందిగా ప్రార్థించసాగాడు. అప్పుడు శివుడు శాంతించి బ్రహ్మ నీకు ఈ భూమి మీద ఎక్కడ ఆలయాలు ఉండవు అని శపిస్తాడు. దాంతో తప్పు తెలుసుకున్న బ్రహ్మ పశ్చాత్తాపంతో శివుణ్ణి క్షమించమని వేడుకోగా కరుణామయుడు అయిన శివుడు బ్రహ్మదేవునికి వరాలిస్తాడు. భూమి మీద కేవలం 1 లేదా 2 ఆలయాలు మాత్రమే ఉంటాయని అలాగే ప్రతి ఒక్కరూ బ్రహ్మదేవుని తలుచుకునే విధంగా వరమిస్తాడు. అనగా బ్రహ్మానందం బ్రహ్మశివుడు బ్రహ్మాండం మొదలగునవి వచ్చే విధంగా శివుడు వరమిస్తాడు. తదుపరి విష్ణువు వంక తిరిగి నువ్వు నేను యుద్ధం చేయడం మొదలు పెడితే నన్ను కూడా జయిస్తావు. అలాగే భూలోకంలో నాకన్నా నీకే ఆలయాలు ఎక్కువగా ఉంటాయని విష్ణువుకి వరమిస్తాడు. అప్పుడు విష్ణువు
మానవుల కోసం ఈ అగ్నిస్తంభం ఇక్కడే కొలువై అనుగ్రహించవలసిందిగా శివుడిని కోరగా శివుడు అగ్నిని